ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే మెయిల్స్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరు ఆపర్చునిటీ ఉంటుందని చెప్పేసి. సో నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లైక్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్, మీ యొక్క సిప్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి, ఎప్పుడు కూడా మానొద్దు. బట్ నేనేం అడ్వైస్ చేస్తానంటే, ఆ యొక్క పర్సంటేజ్ని కొద్దిగా తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10% ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్, దాంట్లో 5% తగ్గించండి. తగ్గించి ఏం చేస్తారంటే, ఈ యొక్క రైట్స్ అని ఉంటాయి అన్నమాట, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు బెస్ట్ సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్. బట్ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా పెద్ద పెద్ద లంసమ్ అనేది అవసరం అవుతుంది. బట్ మీ దగ్గర ఉంటే కూడా డెఫినెట్గా దట్ ఈజ్ అ గుడ్ ఆల్టర్నేటివ్ అనమాట, దెర్ ఈజ్ నో డౌట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఒకవేళ చిన్న చిన్న అమౌంట్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కూడా రైట్స్ అని ఉంటాయి, ఓకే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఉంటాయి. సో అవి లిస్టెడ్ ఉంటాయి మనకి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వాటిలో కొంచెం వెళ్ళండి, రీసెర్చ్ అనేది చేయండి. మంచిగా ఉన్న వాటిలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ హైలో ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే డెఫినెట్గా రిటర్న్స్ అనేది మనకు ఎక్కువగా రావన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం మంచి రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే, ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్స్ అయినా కావచ్చు, స్టాక్స్ అయినా కావచ్చు, ఈ మంచి డిస్కౌంట్ ప్రైస్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండివిజువల్ స్టాక్స్ అంటే రిస్క్ ఉంటుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఏంటంటే మార్కెట్ తగ్గినప్పుడు మనం ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. కొంతమంది ఏంటంటే మార్కెట్ తగ్గినప్పుడు తీసేస్తుంటారు తెలియక, భయపడి. యాక్చువల్గా మార్కెట్ ఎప్పుడైతే డిస్కౌంట్ ఇస్తుందో దట్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ అనమాట, ఏది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి. దాంట్లో ఎక్కువ అమౌంట్ అనేది ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డైవర్సిఫికేషన్ కూడా చేసుకోండి. మార్కెట్ ఎప్పుడైతే పీక్లో ఉంది అనిపించిందో మీ యొక్క పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ ఏంటంటే మనకి అసెట్ అనమాట, అది పెద్ద అప్రిషియేషన్ రాదు పెద్దగా, లైక్ 20-30%, 100% రిటర్న్స్ ఏమి ఇవ్వదు అది. బట్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ ఏంటంటే కాపాడుతుంది అనమాట, ప్రిజర్వేటర్ అనుకోవచ్చు దాన్ని. ఓకే, ఆ యొక్క ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. దాని పర్పస్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ కూడా కొద్దిగా తరలించడం అనేది చేసుకోవచ్చు, ఇది ఇప్పుడు హైలో ఉంది కాబట్టి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి స్టాక్స్లోనే అనుకుంటే ఇండివిజువల్ స్టాక్స్ అనేది చూడండి, మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్, వాటి మీద ఫోకస్ అనేది చేయండి. మంచి ఇంట్రెస్ట్ ప్యాటర్న్స్ కానీ లేకపోతే సెటప్స్ కానీ దాంట్లో కానీ డెవలప్ అయితే దాంట్లో అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా లేదు నేను ఇన్వెస్ట్ చేయాల్సిందే, నాకు పెద్దగా టెక్నికల్ అనాలిసిస్ వీటి మీద నేను ఫోకస్ చేయను అనుకుంటే కూడా మీరేంటే డైరెక్ట్గా నిఫ్టీ బీస్ కానీ బ్యాంక్ బీస్ కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ఆబ్వియస్గా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిహెచ్ఎఫ్ఎల్ కానీ, మన డిహెచ్ఎల్ అండ్ పీసీ జ్యువెలర్స్, ఎస్ బ్యాంకు, ఇవన్నీ కూడా ఏంటంటే పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ ఉంటుంది ఆబ్వియస్గా, అందుకని అంత రిస్క్ మనం తీసుకోకూడదు. బట్ స్టిల్ మార్కెట్లో మనం ఉండాలి అనుకుంటే కూడా ఇది ఒక అడ్వైజ్ అనుకోవచ్చు, ఏది నిఫ్టీ బీస్, బ్యాంక్ నిఫ్టీ బీస్. ఇంకా మనం ఎఫ్డీ లాగా చేసుకోవాలనుకుంటే కూడా ఎఫ్డీ బెటరే. బట్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే భారత్ బాండ్ని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అది డెట్ ఇన్స్ట్రుమెంటు, మీకు సెక్యూర్ ఉంటుంది అండ్ 7.5% రిటర్న్ వస్తుంది. బట్ కంపారిటివ్లీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే బెటర్ రిజన్సే ఉంటుంది అనమాట. ఒక 1.1%, 2% అయితే డెఫినెట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏటీసీ కింద కూడా అది పనిచేస్తుంది, మీరు దాంట్లో కూడా చూపించుకోవచ్చు. సో ప్రస్తుతం ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఒకసారి ఆలోచించండి, దాన్ని బట్టి మీరు ఏంటంటే డెసిషన్ అనేది తీసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.